గవర్నమెంట్ తీసుకొచ్చిన కొత్త పథకం ఒకటి పేదల మీద పెద్ద ముదిబండలాగా మారడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన మన్రేగా ఏదైతుందో ఇది భారతదేశంలో ఉన్న చాలా పేద ప్రజలకు ఒక ఎంప్లాయ్మెంట్ రైట్నిచ్చింది. దాంతో 7 కోట్ల ఫ్యామిలీస్ దేశం మొత్తం మీద రూరల్లో ఉన్న ప్రతి పేదవాడు 100 డేస్ ఒక సంవత్సరంలో 100 రోజుల వర్క్ గ్యారంటీ అనేది కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది. దాంతోపాటు మినిమం వేజ్ గ్యారంటీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది. ప్రతి పేదవాడి హక్కు మినిమం గ్యారంటీ వర్క్ అనేది కాంగ్రెస్ ప్రభుత్వము అప్పుడు ఉన్న మన్మోహన్ సింగ్ గారు హయాంలో సోనియా గాంధీ గారు తీసుకున్న నిర్ణయం వల్ల దేశంలో కొన్ని కోట్ల మందికి ఉపాధి కల్పించింది. మీరు చూసిర్రు, గత కోవిడ్ టైంలో కొన్ని లక్షల మంది కోవిడ్తో చనిపోయారు. మన్రేగా ఉండడం వల్ల కోట్ల మంది ఆకలి నుంచి బయటపడి బతకగలిగారు. మన్రేగా లేనప్పుడు లేకుంటే కొన్ని కోట్ల మంది తిండి లేక చనిపోయే వాళ్ళు ఉండేవాళ్ళు. సో అది కాంగ్రెస్ పార్టీ చాలా దూరదృష్టితో తీసుకొచ్చిన ఈ పథకం. ఇది దేశంలో ఉన్న ప్రతి పేదవాడికి విలేజ్ స్థాయిలో రూరల్లో ఉన్న ప్రతి అన్ఎంప్లాయిడ్కి ఒక ఎంప్లాయ్మెంట్ గ్యారంటీడ్ స్కీమ్ 100 డేస్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీడ్ స్కీమ్ అనేది కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. దీన్ని నీరుగార్చడానికే ఇప్పుడు మోడీ తీసుకున్న నిర్ణయం. దానివల్ల కొన్ని కోట్ల మంది అన్ఎంప్లాయిడ్స్ కాబోతున్నారు. రూరల్లో ఎంప్లాయ్మెంట్ దొరకకపోవడం వల్ల వాళ్ళు నెక్స్ట్ సిటీస్కి మైగ్రేట్ కావడం జరుగుతుంది. సిటీ మీద దాని బర్డెన్ పడడం జరుగుతుంది. దానివల్ల ఇక్కడ ఉన్న యువత కూడా ఒక ఎంప్లాయ్మెంట్ మీద నష్టం జరగడానికి